అమరావతి రాజధానిలో ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ ఫైనల్ అయింది. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా నిర్మించిన బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది, 6 లైన్స్ బ్రిడ్జ్. ఇక అమరావతి కోర్ క్యాపిటల్కి నేరుగా విజయవాడ హైదరాబాద్ 65 జాతీయ రహదారిని కలిపేందుకు ఇబ్రహీంపట్నం మూలపాడు మీదుగా అమరావతి రాజధానిలోని N13 రోడ్డుకి కనెక్ట్ చేసే విధంగా 6 వరుసల అతి భారీ వంతెన డిజైన్ ఫైనల్ అయిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల పైగా ఉండే ఈ వంతెన 2500 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు టెండర్స్ పిలువబోతా ఉన్నారు. 15 డేస్ బ్యాక్ మనం ఒక వీడియో చేసుకున్నాం. 4 డిజైన్స్ CRDA రూపొందించింది. దానికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఆన్లైన్లో ఉంచారు. కూచిపూడి భంగిమకు సమీపంగా ఉన్నటువంటి ఒక డిజైన్ని ఎక్కువ మంది ఆమోదం తెలిపారు. దాదాపు 14,000 మంది దానికి మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ డిజైన్నే ఫైనల్ చేయండి అని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ కూచిపూడి భంగిమలోని డిజైన్ ఫైనల్ అయిపోయింది. రాబోయే వారం రోజుల్లోనే టెండర్స్ ఖరారు చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థకి పనులు అప్పగిస్తారు. అతి భారీ ప్రాజెక్ట్ కాబట్టి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది, 36 మంత్స్. ఇంకా తర్వాత ఫినిషింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే మరో 4-5 నెలల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. చాలా కష్టమైన ప్రాంతంలో అతి పొడవైన బ్రిడ్జి ప్లస్ 6 లైన్స్ బ్రిడ్జి. మనకి కనకదుర్గమ్మ వారిది కూడా కేవలం 4 లైన్సే, 2 బ్రిడ్జిలు వచ్చినా కూడా. కానీ ఇది 6 లైన్స్ రాబోతా ఉంది. అమరావతి రాజధానికి ఐకానిక్ బ్రిడ్జ్ అని ఏదైతే పేరు పెట్టారో భవిష్యత్తులో ఇది ఐకానిక్గా మారబోతా ఉంది. దాదాపుగా హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానికి వచ్చే వారికి 35 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్కి వచ్చి అమరావతి సిటీ యాక్సెస్ రోడ్లో ఎంటర్ కావాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జి కనుక అందుబాటులోకి వస్తే విజయవాడలోకి వచ్చే పని లేకుండానే ఇంకా ముందే ఒక 20 కిలోమీటర్ల ముందే ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి మూలపాడు మీదుగా నేరుగా అమరావతి క్యాపిటల్కి వెళ్ళొచ్చు, గుంటూరు నగరానికి కూడా చేరుకోవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. ఈ టెండర్స్ ఎవరు దక్కించుకుంటారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.